మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఎంతవరకైనా వెళతామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం అన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకొచ్చిందని, అన్ని వీడియోలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు 2-3 గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలన్నారు. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు. 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈ రోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే, చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నుంచి ఆయన వేడుకుంటున్నాడు. నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి? క్యాండిడేట్ అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి ప్రతిఘటించరా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్లు జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కు ముందేం జరిగింది కూడా మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండనే మేము కోరుకుంటున్నాం.